వరుడు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మన అంశం బలాలు బలహీనతలు, స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్. మీ అందరికీ తెలుసు, చిన్నప్పుడు తల్లి మనకి ఆహారాన్ని తినిపిస్తుంది. ఎందుకు తినిపిస్తుంది? మనం బలంగా ఉండాలి అని. మరి చిన్నపిల్లలు కొంతమంది మారాం చేస్తారు, తినరు. దేనికి తినరు? ఆ తినకపోవటం వల్ల వాళ్ళకి బలహీనులు అవుతారు. సో తింటే మన శరీరానికి బలం వస్తుంది, మనం యాక్టివ్ గా ఉంటాం. తినకపోతే బలహీనంగా ఉంటాం, మనకి ఎన్నో డిసీజెస్ వస్తాయి. పిల్లలు చెప్పింది విన్నారు కదా, బలం అనేది ఉంటే మనం ఏమన్నా చేయగలం. అదే విధంగా మన ఆరోగ్యం అండి, ఆరోగ్యం దేని మీద ఆధారపడి ఉంటుంది? మన యొక్క తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. మంచి ఆహారం తీసుకుంటే బలంగా ఉంటాం, మరి ఆహారం తీసుకోకపోతే బలహీనలు అవుతాం. అదే విధంగా చదువులో కూడాను మనం బాగా రాణించాలి అంటే గనక, బలం కావాలి అంటే గనక చక్కగా ఉపాధ్యాయులు చెప్పేటటువంటి అంశాలను వినాలి. విని ఆ జ్ఞానాన్ని గనక మనం మైండ్ లోకి ఎక్కించుకుంటే అది మనకి బలం అండి. మనం మైండ్ లోకి ఎక్కించుకోపోతే అది బలహీనత అండి. మీ అందరికీ తెలుసు, పరీక్షలో ప్రశ్నాపత్రం ఇస్తారు, చక్కగా ప్రశ్నలు చదువుతాం, మనకి ఆన్సర్స్ వచ్చినాయి అనుకోండి, టకటకా టిక్కులు పెట్టేస్తాం, చక్కగా ఆన్సర్లు చకచకా రాసేస్తాం. మరి మనకు ఆన్సర్ తెలియలేదు అనుకోండి, దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం, చాలా సమయాన్ని వ్యర్థపరుస్తాం. సో ఇక్కడ బాగా చదివినట్లయితే, మంచిగా నాలెడ్జ్ ని గెయిన్ చేసినట్లయితే పరీక్ష బాగా రాస్తాం, మంచి మార్కులు వస్తాయి. ఆ మంచి మార్కులు రావటం వల్ల అది మనకి బలం అండి. మరి పరీక్షలకి సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు, పరీక్షలో ప్రశ్నాపత్రం చదివాం, ప్రశ్నలకు సమాధానాలు రాయలేదు, మనకి మార్కులు రాలేదు, అప్పుడు ఏమవుతుందండి? బలహీనులం అవుతాం. సో మీ అందరికీ అర్థమైంది కదా, బలం అనేటటువంటిది ఇట్లా వస్తుంది, కష్టపడితేనే వస్తుందండి, ఏది ఉచితంగా రాదు. సో శ్రమిస్తే ఫలితం లభిస్తుంది. సో ఎప్పుడైతే మంచి మార్కులు వస్తాయో అప్పుడు మనం ఇంకా మంచి అభిరుచితోటి ఇంకా చదవాలి అనేటటువంటి ఆశ పుడుతుంది. జీవితంలో మనం సక్సెస్ అవుతాం, ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుంటాం, ఉన్నతమైనటువంటి మెట్లకి రీచ్ అవుతాం. మరి మనం చదువుకోలేదనుకోండి, మన మనసులో ఇంట్రెస్ట్ అనేది కూడా పోతుంది, దేని పట్ల శ్రద్ధ ఉండదు. సో అందుకని మనం చక్కగా చదువుకోవాలి అంటే గనక ఆరోగ్యం అవసరం, ఆహారం అవసరం. ఆరోగ్యం ఆహారం రెండు సమపాళల్లో ఉన్నట్లయితే, సమయానికి మనం వాటిని సముపార్జించుకున్నట్లయితే గనక పరీక్షలలో చక్కగా ప్రిపేర్ అయ్యి జ్ఞానాన్ని పెంపొందించుకోగలం. మరి ఎప్పుడైతే జ్ఞానాన్ని సంపాదించుకుంటాము, ఉన్నత చదువులకి వెళతాము, మనలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుందండి. అంతేకాదు, క్యాంపస్ ఇంటర్వ్యూల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు, ఆ ఇంటర్వ్యూస్ లో మనం సెలెక్ట్ అయినప్పుడు మనకి మంచి శక్తి వస్తుంది. ఆ శక్తి మనకి సక్సెస్ అండి. మీ అందరికీ తెలుసు కదా, ఎప్పుడైతే మనకి కావాల్సింది అందుతుందో అప్పుడు మనలో పాజిటివ్ ఎనర్జీస్ పాస్ అవుతాయి అన్నమాట. ఎప్పుడైతే మనకి కావాల్సింది అందలేదో మనం ఉన్నటువంటి బలం అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడూ కూడాను అట్లా చేయకూడదు. మనం మన బలాలు ఏంటో తెలుసుకోవాలి, దానికి తగ్గట్టుగా వ్యవహరించుకోవాలి. బలహీనతలు అంటే ఏంటో తెలుసుకోవాలి, ఆ బలహీనతని బలాలుగా మార్చుకునేటటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినాయి కదా అని నవ్వకూడదు. ఎందుకు తక్కువ వచ్చినాయి, ఏ ప్రకారం తక్కువ వచ్చినాయి, మనలో ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్స్ ఏమిటి, అవి పాజిటివ్ అవ్వాలంటే మనం ఏం చేయాలి అనేటటువంటిది తెలుసుకుని మనం దానికి తగ్గట్టుగా శ్రమించినట్లయితే తప్పకుండా ఆ బలహీనతలు అనేటటువంటివి బలాలుగా ఏర్పడతాయి. ఏం లేదండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం కదా, అనారోగ్యంగా ఉంటే ఆయన ఏం చేస్తారు? నాన్న నీకు ఈ అనారోగ్య పాలయ్యావు, వీటికి ఈ మెడిసిన్స్ యూజ్ చేయాలి, ఇవి యూజ్ చేసినట్లయితే ఒక 15 రోజులు నువ్వు ఆరోగ్యకారిగా మారతావు అని అంటారు. ఇది కూడా అంతేనండి. మన చదువుకునేటప్పుడు మనకి ఏవైతే వీక్నెసెస్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి దానికి కృషి చేసినట్లయితే అవి స్ట్రెంగ్త్స్ అవుతాయండి, బలాలు అవుతాయండి. అర్థమైంది కదా అంశం? మరి ఇటువంటి జ్ఞానాన్ని మనం పొందినట్లయితే గనక జీవితంలో మనం ప్రవర్తించినట్లయితే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకుంటాము. సో మనిషికి ఆరోగ్యం అవసరం, ఆహారం అవసరం. ఆరోగ్యం ఆహారం గనక సరిగ్గా ఉన్నట్లయితే మనం జ్ఞానాన్ని పెంపొందటానికి మనసుని పెడతాం. ఎప్పుడైతే మనసు పెట్టి జ్ఞానాన్ని పొందుతామో అప్పుడు జీవితంలో ఉన్నత స్థితికి వెళతాం. అంటే మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తాం, లేకపోతే మంచి వ్యాపారాన్ని ప్రారంభిస్తాం. ఆ ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు, వ్యాపారంలోకి వెళ్ళినప్పుడు మన జ్ఞానం ద్వారా మనం అక్కడ చక్కగా పని చేయటం వల్ల ఎన్నో సక్సెస్ ని సాధిస్తాం. ఎప్పుడైతే మనం జీవితంలో సక్సెస్ ని సాధిస్తామో మన యొక్క బలం ఇంకా పెరుగుతుంది. అంతేకాకుండా మనం కూడా సమాజంలో ఎంతో మందికి మార్గదర్శకులు అవుతాము. అటువంటి మార్గదర్శకులు అవ్వాలి అంటే గనక మనమంటూ ఒక యూనిక్ గా ఉండాలి. అలా యూనిక్ గా ఉన్నట్లయితే గనక సమాజంలో మనకి మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మై డియర్ చిల్డ్రన్, మీరు కూడా మీ బలాలు ఏమిటో, బలహీనతలు ఏంటో తెలుసుకోండి. బలాలని ఇంకా బలంగా మార్చుకోండి. బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా బలాలుగా మార్చుకోండి. అవసరమైతే సమాజంలో ఉన్నటువంటి ఎంతో అనుభవజ్ఞులు ఉన్నారు, వారి ద్వారా మీరు ఎన్నో పాఠాలని నేర్చుకోండి. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ప్రజెంట్ చేస్తున్నటువంటి వరుడు టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా మీకు ఈ ప్రోగ్రాం నచ్చినట్లయితే వరుడు టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, మా రాబోయే ఎపిసోడ్స్ ని వీక్షించండి. ధన్యవాదాలు.